అందరికీ నమస్తే. నా ఎదురుగా నర్సుబాయ్ అనే ఒక పెద్ద ఆవిడ ఉన్నారు. ఆవిడ గత 15 సంవత్సరాలుగా రెండు చెవులు వినబడక బాధపడుతుంటుండగా తరుణంలో తెలిసిన వాళ్ళ ద్వారా మన ఫోనిక్స్ మల్టీ స్పెషాలిటీ మెడికల్ అండ్ రిహాబిలిటేషన్ సెంటర్ గురించి తెలుసుకొని ఇక్కడ చెవి చికిత్స చాలా అద్భుతంగా జరుగుతుందని వాళ్ళకి తెలిసిన వాళ్ళు కొంతమంది చెప్పంగా వాళ్ళు సంతోషంగా ఇక్కడికి వచ్చి ఫస్ట్ వాళ్ళ చెవి చూపించుకున్నారు. అంటే ఎంతవరకు వినబడట్లేదు, ఒకవేళ చెవి యంత్రం పెడితే ఎంతవరకు వినబడే అవకాశం ఉంది అనే ఒక డౌట్తో ఫస్ట్ వచ్చి వాళ్ళు చెవి చూపించుకొని, ఎందుకంటే ఇదివరకు పలు చోట్ల వాళ్ళు చెవి చూపించుకోవడం అయింది, పలు చోట్ల వాళ్ళ ప్రయత్నం కూడా చేయడమైంది, కానీ అనుకునే రిజల్ట్ రాలేదు. కాబట్టి ఇక్కడికి వచ్చినప్పుడు కూడా అదే డౌట్, సందేహం అనేది వాళ్ళలో ఉండి ఆ మాట అడిగినప్పుడు నేను ఫస్ట్ ప్రయత్నంగా చెవి యంత్రం మీకు ఏ రకంగా పనిచేస్తుందని నేను మన ఆడియో మీటర్ ద్వారా హెడ్ ఫోన్స్ పెట్టి నేను చూపించడం అయింది. దాని తర్వాత వాళ్ళకు ఒక అవగాహన వచ్చింది. వెంటనే వాళ్ళు చెవి యంత్రం పెట్టుకోవడానికి సిద్ధమయ్యారు. సో జనరల్గా 72 సంవత్సరాలు 15 సంవత్సరాలుగా చెవులు వినబడకపోతుండగా ఏమవుతుందంటే ఆడిటరీ అగ్నోసియా, అంటే చెవి ద్వారా మనం వినే జ్ఞానం ఏదైతే ఉందో మెల్లమెల్లగా కోల్పోతారో ఆ రకంగానే చిన్నగా మెమరీ లాస్ కూడా, ఎందుకంటే వాళ్ళకి కమ్యూనికేషన్ ఉండదు, వేరే వాళ్ళు మాట్లాడితే వాళ్ళకి అర్థమవుదు, దానికి ఏ రకమైన జవాబు ఇవ్వాలో వాళ్ళకి తెలియదు. కాబట్టి వాళ్ళకు వచ్చిన మాటలు కూడా మెల్లమెల్లగా తగ్గుముఖం పడతాయి. సో నేనేదైతే హీరింగ్ ఎయిడ్ ఈరోజు పెట్టడమైందో ఆవిడ ఫస్ట్ టైం ఇలా పెట్టంగానే 100కి 100% సంతోషం వ్యక్తం చేయడమైంది. చాలా వరకు నేను మాటలు ఏదైతే అడిగానో ఆ మాటలకు ప్రతి దానికి కరెక్ట్ జవాబు చెప్పడం ఏంటంటే, చెవి పూర్తిగా, అంటే ఆమెకి 2 చెవులు పనిచేయట్లేదు, కానీ నేను ప్రస్తుతానికి ఒకే కుడి చెవికి మాత్రమే పెట్టడమైంది. ఒక 3 నెలలు ఆగిపోండి, 3 నెలల తర్వాత రెండో చెవికి ఒకేసారి రెండిస్తే గోల్ ఎక్కువైపోయి హీరింగ్ ఎయిడ్ పెట్టుకోవాలంటేనే ఇంట్రెస్ట్ పోతుంది. సో ఆ రకంగా కాకుండా ఒక 3 నుంచి 4 నెలలు వ్యవధి తీసుకోండి. ఈ హీరింగ్ ఎయిడ్ కుడి చెవి ద్వారా వచ్చే హీరింగ్ ఎంజాయ్ చేయండి, అన్ని మాటలు అర్థం చేసుకోండి, ప్రతి గొంతు మీరు వినండి, మీ ఇంట్లో వాళ్ళతో నిరవధికంగా మీరు కమ్యూనికేషన్ చేయండి. ఆ తర్వాత 4 నెలల తర్వాత నాకు సంప్రదిస్తే నేను మళ్ళీ ఒకసారి ఆడియోమెట్రీ అంటాము, అది చేసి మళ్ళీ ఎడమ చెవిలో ఇంకెంత, అంటే ఏమైనా మళ్ళీ రెసిడ్యువల్ హీరింగ్ ఏమైనా తగ్గిందా, ఓకే, అది చూసుకొని దానికి తగ్గ వినికిడి యంత్రం అమర్చగలిగితే చాలా వరకు మళ్ళీ ఆవిడ సాధారణంగా వినగలిగే అవకాశాలు మెండుగా ఉన్నాయి. సో మిగతాదంతా ఆవిడ మాటల్లోనే వినండి. అమ్మ నర్సుబాయ్, మీరు చెప్పండి. మంచిగా చేస్తే బాగా పుణ్యం దొరుకుతుంది మీకు కూడా మంచిగా. అంటే మీరు ఇటువంటి బాధతో వచ్చారమ్మ ఇక్కడికి? ఇక బాధనే వల్ల తోటలు మాట్లాడుతుంటే మాకు వినిపించకుండా బాధ కదా సార్. నేను విన్నది ఏంటంటే మీరు సోషల్ లైఫ్ ఎక్కువ, చుట్టాలు బంధువులు అడిగితే చెప్తారు, లేకుంటే లేదు, ఓపిక ఉంటే చెప్తారు, లేకపోతే లేదు, అంతే. నేను గమ్మ నోరు మూసుకొని ఊరుకుంటా, వినిపించి ఏం చేసేది ఉందని అట్లనే. అటువంటి సందర్భాల్లో బాధపడతా ఉంటారా? నాకు మాట వినబడట్లేదని బాధపడే సందర్భాలు ఉన్నాయా? బాధ ఏం సందర్భాలు లేవు మాకు, ఇక మంచిగానే ఉన్నాను. అలా కాదు, వినబడట్లేదని ఒక బాధ మీలో ఉండేదా? నిలబడవు, ఇక బాధనే, మన బాధ అనిపించదా? ఓకే, ఇప్పుడు ఎంత సంతోషంగా ఉన్నారు? అన్నీ వినిపిస్తే మనం మాట్లాడితే సంతోషం అనిపిస్తుంది. ఇక ఎవరు ఏం మాట్లాడినా కూడా నేను ఇక ఏదో ఒప్పించి దానిలాగా అయిపోయినా కదా అని నా మనసు బాధ నేనే పడతాను, అంతే. ఇక ఎవరికి ఏం చెప్పాలనిపిస్తుంది. సో మీరు అనుకున్నారా వినికిడి యంత్రం పెడితే ఇంత లాభం వస్తుందని ఎప్పుడైనా అనుకున్నారా మీరు? పిల్లలు చెప్తుండ్రు అర్థమయ్యేటట్లు, మా నట్టుకోడలు చెవుకాడ చెప్తుండే ఇట్లా కాదమ్మా, ఇట్లా అత్తమ్మా, అట్లా అత్తమ్మా అంటే చెప్పేటోళ్ళు చెప్తారు, ఒప్పుకుంటే. చెప్పనోళ్ళు చెప్పరు, చెప్పకుంటే ఇడిచిపెట్టేసిన, ఏమో బాధపడే అవసరం లేదు, ఏం చేసేది ఉంది వినిపించని ఇక అట్లా కూడా బాధపడుకుంటా నాది నేనే ఇక ఊకున్నా. ఇక నేను విన్నది ఏంటంటే మీకు పలువురు చాలా రకాలుగా భయభ్రాంతులకు గురి చేశారంటే వినికిడి యంత్రం పెట్టంగానే ఉన్న చెవుడు కూడా పోతుంది, ఓకే, ఇప్పుడు ఎంత చెవుడు ఉందో ఆ చెవుడు పెరిగిపోయే అవకాశం ఉంది అనేది కొంతమంది చెప్పారని విన్నాను, నిజమేనా? ఏమని చెప్పారు? అదే ఇంకో చెవి కూడా వచ్చే అవకాశం ఉంది అని చెప్పి. అంటే మీకు ఇప్పుడు ప్రస్తుతం ఉన్న చెవి పనిచేసే విధానం కూడా పోతుంది వినికిడి యంత్రం పెడితే అని భయపెట్టారు కదా? ఓకే, ఇప్పుడు ఏమైంది? నమ్మకం వచ్చిందా తిరిగి? వినికిడి యంత్రం అనేది మీకు ఎంతైతే సామర్థ్యత కోల్పోయారో దానికి తగ్గట్టుగా అమర్చాల్సిన అవసరం ఉంటుంది. ఆడియోలజిస్ట్ డాక్టర్ గారితో పర్ఫెక్ట్ క్వాలిఫైడ్
ఆడియోలజిస్ట్ డాక్టర్ గారితో మీరు కన్సల్ట్ అయితేనే వాళ్ళు మీ చెవి కరెక్ట్గా పరీక్షించి చెవికి ఎంతైతే అవసరమో అంత రికమెండ్ చేస్తారు. దానికి తగ్గట్టు మీ ప్రతిస్పందన కూడా ఉంటుంది. జనరల్గా ఏంటంటే మార్కెట్లో చాలా వరకు ఏంటంటే అన్క్వాలిఫైడ్ అనెథికల్ పర్సన్స్, అంటే కౌన్సిలింగ్ అప్పుడే వాళ్ళకి పెద్ద అంటే ఎక్కువ రేటు ఉన్నవి పెట్టుకుంటేనే మీకు వినబడుతుంది, తక్కువ రేటు పెట్టుకుంటే మార్కెటింగ్ స్ట్రాటజీస్ అంటాము. కానీ మీకు చెవికి ఎంత అవసరమో అదొక ఆలోచించి పెట్టగలిగే వ్యక్తి ఒక ఆడియోలజిస్ట్ డాక్టరే. కరెక్టే చెప్పారమ్మా. సో అది విషయం. సో నాకు కూడా చాలా సంతోషంగా ఉంది. ఫస్ట్ డే మన ఇద్దరి మధ్య ఈ జరుగుతున్న కాన్వర్జేషన్ కూడా చాలామందికి తెలియాలి మీరు ఏ రకంగా రెస్పాండ్ అవుతున్నారని. అలాగే మీ మనోడు విజయానంద్తో కూడా కొంత మాట్లాడిపిద్దాం. అందరికీ నమస్కారం. మా నానమ్మకి ఎన్నో రోజుల నుంచి ఉంది ఈ ప్రాబ్లం అనేది, 10 to 15 years అవుతుంది. బట్ ఇప్పటి వరకు పట్టించుకోలేదు. ఎందుకంటే ఇంట్లో వాళ్ళు చెవుడు పెట్టుకుంటే, ఆ మెషిన్ పెట్టుకుంటే ఏమంటారు, మిగతా వాళ్ళు ఏమంటారు అనే ఒక అంటే బాధపడుతుండే, అంటే వాళ్ళు ఏమంటారు అనే ఒక ఉంటుండే. బట్ ఇప్పుడు ఏంటంటే రోజు రోజుకి అది చాలా ప్రాబ్లమ్ సివియర్ అవుతా ఉంది. ఆ సివియర్ అవ్వడం వల్ల వినిపించడం తగ్గిపోయింది, మొత్తానికే తగ్గిపోయింది. ఓన్లీ రైట్ ఇయర్ మాత్రమే కొద్దిగా వినిపిస్తుంది, లెఫ్ట్ ఇయర్ మాత్రం మొత్తం పోయింది. కాబట్టి ఇప్పుడైతే మేము డాక్టర్ గారిని ప్రేమ్నాథ్ బల్లా సార్ గారిని కన్సల్ట్ అవ్వడం జరిగింది. అయితే మెషిన్ పెట్టుకున్నాం తర్వాత చాలా 100% రిజల్ట్స్. అంటే ముందు ఎలా ఉంటుందంటే అస్సలు వినిపించకపోతుండే. ఇప్పుడు నేను యూత్గా, అంటే నేను పిల్లోడిని కాబట్టి నేను చెప్పగలుగుతున్నా, గట్టిగా మాట్లాడాల్సి వస్తుంది. బట్ ఇప్పుడు వేరే వాళ్ళు ఉన్నారు. ఇప్పుడు లైక్ ఒక్క ఆమె బయటికి వెళ్తూ ఉంటుంది, నానమ్మ బయటికి వెళ్ళినప్పుడు ఏదైనా ఒక ఆటోలో వెళ్తుంటే సడన్గా ఏదైనా రోడ్ మీద నుంచి ఏదైనా వెహికల్స్ సడన్గా రావడం వల్ల హారన్ కొడితే వినిపిస్తలేదు. అట్లాంటి వల్ల యాక్సిడెంట్స్ అయ్యే ఛాన్సెస్ ఉన్నాయి. కాబట్టి ఇది ఇలానే కంటిన్యూ అవుతే ప్రాబ్లమ్స్ అవుతాయి అని చెప్పి ఇప్పుడు సార్ని కన్సల్ట్ అవ్వడం జరిగింది. కాబట్టి చాలా ర్యాపిడ్ 100% రిజల్ట్స్ చూస్తున్నాను నేను. ఇప్పుడు పెట్టంగానే ఇప్పుడు మంచిగా వినిపిస్తుంది. ఇప్పుడు మనం మామూలుగా మనిషితో ఎలా మాట్లాడతామో అలా వినిపిస్తుంది. ఇప్పుడు రోజు టీవీ చూస్తూ ఉంటాం, సీరియల్స్ చూస్తూ ఉంటాం. సీరియల్స్ చూడడంలో ఎలా ఉంటుందంటే, సీరియల్స్ చూస్తుంటే ఓన్లీ జస్ట్ వీడియో మాత్రమే కనిపిస్తూ ఉంటుంది, వినిపించదు. తను బాధపడుతూ ఉంటుంది, ఏం మాట్లాడుతున్నారో సీరియల్లో, వాళ్ళు ఏమంటున్నారో, అత్త ఏమంటుందో, కోడలు ఏమంటుందో, అలాంటివి ఉంటుంది అన్నాడు. కాబట్టి ఇప్పుడైతే పెట్టుకోవడం వల్ల మంచి రిజల్ట్స్ వస్తాయి అని నేను భావిస్తున్నాను. థ్యాంక్ యూ. ఒకసారి మీ హీరింగ్ ఎయిడ్ కూడా అందరికీ చూపిద్దాము ఏ రకంగా ఉందని. ఇదో సో ఇదండి హీరింగ్ ఎయిడ్, BTE హీరింగ్ ఎయిడ్. చెవికి చక్కగా అమర్చడమైంది, లోపల వరకు రిసీవర్ అనేది వెళ్ళింది. చక్కగా హ్యాపీగా ఆమె రెస్పాన్స్ కూడా చాలా బాగుంది. అందుకే అందరికీ విజ్ఞప్తి, ఎట్టి పరిస్థితుల్లో ఆన్లైన్లో కానీ లేకపోతే డాక్టర్ని అప్రోచ్ కాకుండా హీరింగ్ ఎయిడ్ అనేది కొనడం చాలా వరకు ప్రమాదకరం. సో ఇటువంటి ప్రయత్నం చేయకుండా మీకు చెవులు కొద్దిగా వినబడకపోయినా దగ్గరలో ఉండే డాక్టర్ని సంప్రదించండి. వాళ్ళ సూచన మేరకు, సలహా మేరకు హీరింగ్ ఎయిడ్ తీసుకోండి, లేదా మెడికల్ ట్రీట్మెంట్ తీసుకోండి. ఏది అవసరమో అది క్వాలిఫైడ్ డాక్టర్ మాత్రమే చెప్పగలుగుతారు. అందుకు మీరు ఎట్టి పరిస్థితుల్లో మోసాల బారిన పడకుండా మిమ్మల్ని మీరు రక్షించుకోవాల్సిందిగా మనవి చేసుకుంటున్నాను. థ్యాంక్ యూ.